తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఎయిడ్స్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకునేందుకు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్ 5K మారథాన్ రెడ్ రన్ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, మాదక ద్రవ్య దుర్వినియోగంపై అవగాహన పెంచేందుకు జిల్లా దిశ అండ్ స్పోర్ట్స్ అథారిటీ వారి సమన్వయంతో 5K మారథాన్ రెడ్ రన్ నిర్వహించామన్నారు. ఈ రన్లో ప్రతి అడుగు ఒక జీవితాన్ని ప్రభావితం చేయగలదని, HIV నివారణ మనందరి బాధ్యతని, ఈ వ్యాధి ప్రభావాన్ని వ్యూహాత్మక దశల శ్రేణి ద్వారా తగ్గించడమే లక్ష్యంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజల్లోకి కార్యక్రమం HIV అవగాహన కోసం 2 నెలల పాటు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇంటర్మీడియట్ పిల్లలతో వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్ కూడా వెళ్ళి పర్ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా HIV అవగాహన తర్వాత అందులో భాగంగా ఇప్పుడు ఈ రెడ్ రన్ 5K మారథాన్ నిర్వహించడం జరుగుతుంది. దీంతో ప్రజల్లోకి విరివిగా HIV ఎయిడ్స్ మీద ఉన్నటువంటి ఆ అపోహలను తొలగించడానికి, అలాగే HIV ఎయిడ్స్ గురించి ఎక్కువ ప్రచారం జరగడానికి, దీని ద్వారా రేపు రాబోయే తరాల్లో HIV నుంచి ప్రజల్ని దూరంగా ఉంచవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాలతో పాటుగా మన జిల్లాలో కూడా ఈరోజు ఈ 5K రన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. దీని ద్వారా ప్రజల్లో విరివిగా దీని ద్వారా HIV రావడానికి కారణాలు ఏంటి, HIV రాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇక్కడ మనం ప్రచారం చేస్తూ ఉంటాం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు యువత, ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ పిల్లలందరూ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. యువతలో ముఖ్యంగా అవగాహన వచ్చినట్లయితే రేపు భవిష్యత్తు తరాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అందుకని యువతని టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. HIV అనేది అది వారితో కలిసి తిరిగితేనో, కలిసి భోంచేస్తేనో వచ్చేది కాదు అని మొదటి నుంచి కూడా ఒక 20 సంవత్సరాల క్రితం ఆశ అనే ప్రోగ్రాం ద్వారా మొదలు పెట్టాం. అప్పటి నుంచి చెప్తా ఉన్నాం. అయినా ఇంకా కూడా అపోహలు ఉన్నాయి ఇంకా HIV మీద. వాటిని పోగొట్టాల్సిన బాధ్యత ప్రజలందరి మీద, ఎవరైతే ఎడ్యుకేట్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఉంది. వాళ్ళందరూ కూడా దీన్ని తమ సొంత బాధ్యతగా భావించి చేయాలని, అలాగే ముఖ్యంగా యువకులందరూ కూడా ఇప్పుడు తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళ పీర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దీని గురించి చర్చించి అవగాహన పెంచాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. గురువారం భీమడోలులోని స్థానిక పెరుమాళ్ల స్తంభం సెంటర్ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ మహాగణపతి వినాయక చవితి ఉత్సవాలు అన్న సంరాధన కార్యక్రమంతో ముగిశాయి. ఈ మేరకు 5,000 మందికి భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భీమడోలు పరిసర గ్రామాలకు చెందిన గ్రామస్తులు, భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మద్దాల అప్పారావు, మంచం నాగు మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా స్థానిక పెరుమాళ్ల స్తంభం యూత్ ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి వినాయక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామం పెరుమాళ స్తంభం సెంటర్లో రామాలయం వద్ద 13వ వార్షికోత్సవం సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది.
సుమారు 4,000 నుంచి 5,000 జనం వరకు భోజనాల సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 3 సంవత్సరాల మట్టి పిల్లలందరూ ఎంతో కష్టపడుతూ ఇక్కడ నేచర్ చేస్తున్నారండి. సుమారు 4,000 నుంచి 5,000 వరకు ఈ రోజు సంతర్పణ కార్యక్రమం చేశారు. సుమారు పిల్లలు నెల రోజుల మట్టి వాళ్ళ పనులన్నీ మానుకుని స్వామివారి సేవలోనే తరుస్తూ చాలా అంగరంగ వైభవంగా మన స్వామివారి ఊరేగింపు గాని ఈ రోజు సంతర్పణ కార్యక్రమం గాని చాలా బ్రహ్మాండంగా చేశారండి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా పెరుమాళ స్తంభం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జాతీయ స్థాయిలో నిర్వహించే హ్యాకథాన్ పోటీల్లో పాల్గొంటే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మరిన్ని పెరుగుతాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి పేర్కొన్నారు. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల జరిగిన అమరావతి క్వాంటమ్ వాలీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్స్ ముగింపు సందర్భంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి నుండి ప్రత్యేకంగా వచ్చిన పరిశీలకుడు డాక్టర్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా వస్తున్న క్వాంటమ్ టెక్నాలజీస్లో వేలాది మంది తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ముగింపు కార్యక్రమానికి ముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. The associated institutions, the SRKR engagement and the students who have participated in the Amaravati contributing in this mission along with the key ministries like DRDO, DAE, DOS, MIT and DOE. Sri Ishant Verma Garu, Secretary and Correspondent, Vice President Sri S.C. Rangaraj Garu and Dr. P. Anil Kumar Garu, representative of AP State Council of Higher Education, and Mr. J.P. Garu, Mission Director, National Quantum Mission, Department of Science and Technology, and other distinguished guests from the dais, and dear students representing 20 institutions who are part of this hackathon, and professors, mentors, and students. It's a privilege to be here today as the chief guest for the validity function of Amaravati Quantum Valley Hackathon 2025 semi-finals. Hackathon is a celebration of ideas, teamwork, and problem solving. In just a short span, you participants have shown how creativity, coding, and collaboration can generate solutions that may shape industries and society. I congratulate each and every participant team member for your dedication and spirit. The theme of this hackathon is quantum technology is both timely and futuristic.
The world is moving from the information age to quantum age, and you are the torchbearers. Quantum computing is opening doors to new areas like drug discovery, cybersecurity, climate modeling, financial systems, communications, and artificial intelligence. I believe in this next decade, quantum technologies will create new industries, startups, and opportunities that we cannot yet imagine. And some of those ideas may have been seeded right here in this hackathon. I congratulate SRCAB management for hosting so successfully Amravati Hackathon, Amravati Quantum Hackathon. I also congratulate AFSHI for hosting, for nurturing this event and taking it forward. Thank you, and my best wishes to all the innovators who made this hackathon a success. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడలో డయేరియా కలకలం. మెడికల్ క్యాంప్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి నారాయణ. తిరుమలలో హైందవ సాంప్రదాయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మంటగలుపుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డి. ఇటీవల ఏలూరులో జరిగిన దారుణ హత్య కేసులో 6 నిందితులు అరెస్టు. ఆధిపత్యం కోసమే హత్య జరిగినట్టు వెల్లడించిన డీఎస్పీ శ్రవణ్ కుమార్. నేపాల్ నుంచి సొంతగడ్డకు బయలుదేరిన తెలుగువారు. మంత్రి లోకేష్ చౌతో ప్రత్యేక విమానంలో పోఖరా నుంచి కాఠ్మాండుకు, అక్కడి నుంచి విశాఖకు తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.